సో ఏది ఏమైనా కూడా 2 శిబిరాలు, ఒకవైపు తెలంగాణ మేధావులు, సామాజిక ఉద్యమకారులు, మరోవైపు పవన్ కళ్యాణ్ గారు, కూటమి పార్టీలు. ఈ 2 ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతలు మరింత పెంచకుండా కొంత సంయమనం పాటించాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా తన అనుకున్న సభని, ప్రెస్ మీట్‌ని సభకి పర్మిషన్ ఎందుకు క్యాన్సిల్ చేశారు? ఉద్రిక్తతలు అది ఇంటర్నల్ సభ అండి. అది ఒక ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటాం. ఉద్రిక్తత ఏంటి? ఆయన అభిమానులు మిమ్మల్ని బహిరంగ సభ రమ్మలేదు కదా, ఆయన లోపల పెట్టుకుంటారు. ఏంటి రాంగ్ ఏంటి? నేను అడుగుతున్నా మిమ్మల్ని అన్నది గారు. కాదు, ఆయన లోపల పెట్టుకుంటారు సభని, ఓ ఫంక్షన్ హాల్లో పెట్టుకుంటారు. వాళ్ళ కార్యకర్తలు, మిత్రుల్ని, బంధువుల్ని పిలుచుకుంటారు. ఏంటి అబ్జెక్షన్? బయట వాళ్ళని రమ్మని అనట్లేదు కదా, ఎందుకని పెట్టుకోకూడదు? సో ఆయన మళ్ళీ తిరిగి విమర్శలు చేసి విమర్శలు ఎక్కడన్నా చేయొచ్చు కదా. ఆయన విమర్శలు నోరుకేసి కుట్టేసి ఆయనకి ఏమైనా ప్లాస్టేజరీ చేస్తారా మీరు? ఆయన ఎక్కడైనా చేయొచ్చు కదండి. కానీ తెలంగాణ గడ్డ మీదకి వచ్చి ఇక్కడ సంబంధించిన ప్రొఫెసర్ మళ్ళీ తెలంగాణ సంబంధించిన ప్రొఫెసర్ ఆయన ఒప్పుకోరు. నాకు మొత్తం అందరికి సంబంధించిన ప్రొఫెసర్ అంటున్నారు ఆయన. సో ఆయన మళ్ళీ ఒక ప్రొవోకేటివ్, ఆయన ఒక వ్యక్తి కోసం మొత్తం 2 రాష్ట్రాలు కొట్టుకోవాల్సిన పరిస్థితి రావాల్సిన అవసరం లేదండి. ఒక వ్యక్తి కోసం లేదా ఇంకొక సినిమా నటుడి కోసం 2 రాష్ట్రాల భావోద్వేగాలు కాదు, రాష్ట్రాల హక్కుల కోసం ఫైట్ చేయమంటున్నా. నేను మాట్లాడతాను, ఫోన్ చేశారు. రాష్ట్రాల హక్కుల కోసం కలిసి పనిచేద్దామని అప్పీల్ చేస్తాను. ఐదర్ రిటైర్డ్ ప్రొఫెసర్ గారి కన్నా సరే, సినిమా నటుడి గారు బిజీగా ఉంటారు, ఆయన ఫోన్లకు అందుబాటులో ఉండరు, ఆయన చేయరు. ఆయన ఓన్లీ మిగతా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. ఆయన లేకపోతే మిగతా వాళ్ళకి ఫోన్ చేస్తాను, మిగతా ఉన్నారు కదా. మన రాష్ట్రాలు ఇది కాదు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ ఇబ్బంది వచ్చింది. దాని తర్వాత కూడా విడిపోయిన తర్వాత కూడా వయసుల మీద ఒక పుస్తకం రాశారు. పేరు ఎందుకు కానీ ఒక పుస్తకం రాశారు కంచేలయ్య గారు. దాని మీద గట్టిగా ఉద్యమం వచ్చింది. వేలాది మంది వయసులు పట్టణాల్లో ఊరేగింపు జరిపారు. ఆ రోజు సురేష్ గారు, వీరభద్రం గారు అందరూ ఉన్నప్పుడు సభలో రామకృష్ణ గారు, సిపి రామకృష్ణ గారు పాల్గొన్నాం. నేను కంచేలయ్య గారితో మాట్లాడాను. సరే, ఆ పుస్తకం టైటిల్ లోపల సభ టైటిల్ బాగాలేదండి. నేను టైటిల్ పెట్టించింది ఉత్తర భారతీయ జనతా పార్టీ, ప్రింట్ చేసింది వేరే ఒక బ్యాచ్లండి. అలా ఆయన తెలియదు అనుకుంటా. సరే శ్రీనివాస్ గారు, మీరు వెంటనే వీళ్ళందరూ రోసీ గారి దగ్గరికి వెళ్ళారు. ఏమన్నా మీరే కదా ఇప్పుడు పెద్దగా కమ్యూనిటీకి 26,000 ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 26,000 గ్రామాల్లో దాదాపు 15-16,000 గ్రామాల్లో వయసులు షాపులు ఉండటమే కాకుండా లోకల్ బ్యాంకర్స్గా కూడా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి మిగతా ఈ బీసీల వాళ్ళకి గొడవ పెడతాం చూస్తున్నారు. తగ్గటం మంచిదండి, అవతల కూడా తగ్గుతుంది. నేను మాట్లాడుతున్నాను, ఇలా చేస్తే మంచిదండి అన్న. అలాగే ఇంకో 2 పెద్ద నేతలు, రాయలసీమకి తెలంగాణకు సంబంధించిన రాజకీయ ప్రతినిధులు, వాళ్ళతో కూడా మాట్లాడుతుంది, మీటింగ్ కూడా పెట్టి ఒక ప్రయత్నం చేశాం. ఇప్పుడు నువ్వు రెచ్చగొట్టు అంటుకుంటే సమాజాన్ని 24 గంటలు రెచ్చగొట్టినాడు హీరో అవుతాడు, అటు సైడ్ ఇటు సైడ్. 2 వైపులా మంచి చెప్పినాడు, 2 వైపుల నుంచి కూడా చివాట్లు తింటాడు, వాళ్ళ మీద దాడి చేస్తారు. అందుకని నేను ఆ రోజు 2 రాష్ట్రాల మధ్యన చరిత్రలో 70 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి నేను పెడితే ప్రొఫెసర్ జయశంకర్ గారు వచ్చారు. ఆరోగ్యం బాగోలేదు, ఆయన క్యాన్సర్ అండి. ఐ రెస్పెక్ట్. నేను ఆయన చనిపోయినప్పుడు కూడా నేను, పొత్తూరు వెంకటేశ్వరరావు గారు, డాక్టర్ జె కిషన్ గారు, ప్రణయ్ భాస్కర్ గారు మేనమావ గారు అనుకుంటా, మేము ముగ్గురు వెళ్ళేటప్పటికి ఆయన అప్పటికే గుండె, అంటే అప్పుడు ఏ నాయకులు లేరు, కేసీఆర్ గారు పార్థివ దేహం దగ్గర మేము వెళ్ళి ఆయన ఎవరు నమ్మలేదు. దో ఐ డిఫర్ విత్ హిమ్. జయశంకర్ గారు ఇన్ హిజ్ రాష్ట్ర విభజన విషయంలో వ్యక్తిగత సంబంధాలు ఎందుకుంటాయి? అక్కడ అందరూ ఆశ్చర్యపోయారు. నేను ఎప్పుడు ఐ రెస్పెక్ట్. ఇప్పుడు అసలు బాలకృష్ణ ఆయన ఒక పోరాటతత్వాన్ని, కవిత్వాన్ని, ఎస్ డో డిఫరెంట్. మనుషులు హ్యూమన్ సంబంధాలు ఎందుకు కోల్పోవాలండి? నా తెలుగు జాతి బిడ్డల మీద ఎందుకు కోల్పోవాలి? తెలుగు జాతి గొప్పగా ఉండాలి ఈ ప్రపంచంలో కోరుకుంటాం. తెలంగాణకు అన్యాయం జరిగిన కొన్ని విషయాలను డెఫినెట్గా వాళ్ళు రేస్ చేసే ఉంటుంది కెపాసిటీ. అలాగే కోస్తా రాయలసీమలో కూడా అన్యాయం జరిగినాయి, పాలకులు చేసిన దుర్మార్గాలు జరిగినాయి, ఏం చేద్దాం? ఈ విషయం గురించి ఒక సినిమా నటుడు గారి గురించి, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ గారి గురించి 2 ప్రాంతాల ప్రజలు భావోద్వేగాలకు లోను కాకపోవటం మంచిది. రాష్ట్రాల హక్కుల కోసం మనం తెలుగు జాతికి ఉద్యమిద్దాం. డెఫినెట్గా ప్రజలు భావోద్వేగాలకు లోను అవ్వకూడదు. మరి నేతల బాధ్యత ఏంటంటారు? ఇప్పుడు నేతలు ఇక్కడికి వచ్చి తెలంగాణ ఎక్కడికి వచ్చండి? అసలు ఏంటండి విదేశం? ఆయన విదేశం కాదండి. ఆయన ఆంధ్ర ప్రాంత డిప్యూటీ సీఎం, ఆయన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నేత. ఇక్కడ కూడా కర్ణాటక నుంచి డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు తెలంగాణకు వచ్చారు. వచ్చిన తర్వాత మిగతా నేతల మీద మాట్లాడారు. ఎవరు
బీజేపీకి సంబంధించిన లేదా మిగతా వాళ్ళ మీద కూడా మాట్లాడారు. Okay. మా అస్తిత్వం నువ్వెవరు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి మా దగ్గర రావడానికని ఎవరు అన్నారా, ఆయన అడ్డుకున్నారా? కానీ ఉత్తర భారత పార్టీ నుంచి కొంతమంది వచ్చారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఇంకొక ఆయన అంటాడు హిందీ రాని వాళ్ళు దేశం వదిలేసి వెళ్ళిపోవాలని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు హిందీ రాని వాళ్ళు అంటే దేశ ద్రోహులు అంటే దేశం వదిలేసి, దాని గురించి ఇంత కమర్షియల్ జరగలేదు. ఇదేంటి నాకు అర్థం కాదు. రెండింటిని ఒకలాగా చూడాల్సిన అవసరం అయితే లేదు. లేదండి, ఇంతకన్నా అది ప్రమాదకరం. తెలంగాణ హిందీ రాని వాళ్ళు దేశం వదిలేసి వెళ్ళిపోవాలి, దేశ ద్రోహులను మాట్లాడిన దుర్మార్గమైన అన్యాయంగా దారుణం చేసిన ఒక పనికి మాలిన వాడి గురించి మనం మాట్లాడలేకపోతున్నాం. ఒక పనికి మాలిన వాడు మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయమని కోరలేని ప్రధానమంత్రిను గౌరవ హోంమంత్రి గారు ఉన్నారే, దాని గురించి మాట్లాడలేకపోతున్నాం. తెలుగు భాషను చంపేస్తే మాట్లాడలేకపోతున్నాం. లేదు, తెలంగాణకు ఉద్యోగాలు ఇచ్చే సమస్య లేని విధంగా అసలు 90,000 కోట్ల రూపాయలు చేసే ఒక సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో 50,000 కోట్ల రూపాయలు కేంద్రం సబ్సిడీ ఇస్తుంటే, దాదాపుగా సబ్జెక్టు కరెక్షన్, అది గుజరాత్ రాష్ట్రానికి తరలించుకెళ్ళిపోతే 90,000 కోట్లు అంటే 1,00,000 ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ. సో హై టెక్నాలజీలు అనుకుని 150,000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తుంది కేంద్రం ఫ్రీగా అనుకుంటే, అది వాళ్ళ సమస్యగా కనపట్లేదండి. ఇద్దరు ఏదో మాట్లాడుకుంటే ఎవరో చెవులోనంట, ఎవరో విన్నారంట, ఇంకొకళ్ళు విన్నారంట, అదో పెద్ద విషయమా? వాళ్ళు కేసు పెడతాం తప్పని చెప్పాను. ఇప్పుడు ఆయన ఏదో మాట్లాడితే ఎవరేమన్నారు, ఎవరో అంటారు. ఒక పార్టీకి ప్రజలకి రెస్పాన్సిబిలిటీ ఏంటి నాకు అర్థం కదండి. ఆ పార్టీ జవాబుదారీగా ఉండాలి. నేను పదే చెప్తున్నాను, మనం తగ్గించుకు నేను ఎటో ఒకటి మాట్లాడితే మళ్ళీ చెప్పాను, హీరోస్ ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు. నేను అక్కడ అస్తిత్వాన్ని అర్థం చేసుకుంటాను. ఇవాళ కూడా నేను ఎక్కడికి వెళ్ళినా, కరీంనగర్ వెళ్ళినా, అన్నా మీరు అక్కడ విభజనలో కూడా మీ పాయింట్ చెప్పారు, ఒక్క మాట తప్పుగా తెలంగాణ ప్రజలు మాట్లాడలేదు. ఎలా మాట్లాడతాను? ఒకే తల్లి కల్పన పుట్టాం కదా. కోస్తా రాయలసీమ ప్రజలు కూడా అలా మాట్లాడకుండా అందరం ఒకటే అని చెప్తాను నేను. వాళ్ళు అన్యాయం అయిపోయింది. అసలు ఇందాక మీకు చెప్పాను, మీరు మాట్లాడట్లా. అనిరుద్ధ్ రెడ్డి గారు మాట్లాడింది ఎంత హేళనగా, నువ్వు జడ్చర్ల పెట్టుకో, ఒక 5,000 ఎకరాలు లీజుకి ఇస్తాను, నువ్వు రాజధాని పెట్టుకో అంటే ఎందుకంత హేళనగా? అయినా ఆయన నేను తప్పండి, ఆయనకు వచ్చే హక్కు ఉంటుంది, అమరావతికి విజిట్ చేసే హక్కు ఉంటుంది, ఎక్కడికైనా తిరిగే హక్కు ఉంటుంది దేశంలో. అయినా అంతకన్నా అవమానకరం ఉంటుందా? అంతకన్నా అవమానకరమా? వ్యక్తిని కాదు, మొత్తం ఒక రాష్ట్ర రాజధాని మిగతా అంతకన్నా అవమానకరం ఉంటుందా? అయినా ఆయనకు వచ్చే హక్కు ఉంది. తప్పేంటండి నాకు అర్థం కాదు. ఓకే, వాళ్ళు హేళన చేస్తున్నారు, కానీ దాని నుంచి ఒక చాలా దారుణంగా ఒక ఆంధ్రులని పెండతోను, వాళ్ళ బిర్యానీ పెండతోను ఆంధ్ర బ్రాహ్మణుల మీద కూడా తప్పుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రాలేదా కోస్తా తెలంగాణ? ఓకే, ఇప్పుడు అనిరుద్ధ్ గారు అయితే కొంత హేళనంగా మాట్లాడారు. సో ఆంధ్ర పాలకులు ఎందుకు దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని మనల్ని ఎందుకు హేళన చేయాలని ఒక క్విక్ గా ఒక రాజధాని ఒక కంక్లూజన్ కి వచ్చేసి ఎక్కడికి వస్తారు? కప్పల కంపెనీ లాగా అయిపోయింది కొన్ని చోట్ల. ఒక రాజధాని నిర్మాణానికి ఇన్నేళ్ళు ఎందుకు పడుతుంది? జపాన్కి కప్పలు ఎగుమతి చేశారు, అనేక దేశాల నుంచి కప్పలు ఎగుమతి చేశారు. జపాన్ వాడు కప్పలు కాళ్ళు ఏదో ఉంటుందిగా తింటారు కదా, బాగుంటుంది అనుకుంటారు. సరే, అంతా అయిపోయిన తర్వాత జపాన్లో కొంచెం సునామీ వచ్చిందంటే ఏదో గొడవ అయింది, అంతా షిప్మెంట్స్ ఉన్నాయి. తీరా వెళ్ళి చూసేటప్పటికి ఆ 100 కంటైనర్లో మొత్తం కప్పలని దూకేసి సముద్రంకి తెలిపి ఒకే ఒక కంటైనర్లో ఆ కప్పలు మిగిలింది. ఎవరా అంటే ఇది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కప్పలండి అన్నారు. ఏంటి కప్పలు, ఏంటి విచిత్రం, ఏంటి ఎంత ఒబిడియంట్గా ఉన్నాయి, ఏంటి ఈ దూకేసి పారిపోలేదేంటి, సముద్రంలో బతకడానికి మనం కోసుకున్నాను. లేదండి, ఒక కప్ప దూకుతుంటే ఇంకో కప్ప వెనక నుంచి కాలుపెట్టి లాగేస్తుందండి, దేన్ని బయటికి రానివ్వదండి అన్నారంట. జోకే ఉండొచ్చు, కొండ లోతులు ఎంత ఆవేదన ఉందో చెప్తున్నానండి. ఆ ప్రాంతం ఎదగకుండా అక్కడ కప్పని కాళ్ళు బట్టి లాగేస్తుంటే మనం ఎవరికైనా చెప్తామండి? 2 విషయాల లోపాలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు 70,000 ఎకరాలు లేదా 80 ఎకరాలు సరే చేసుకున్నాను ఇంతవరకు అని కన్ఫైన్ చేసినా పర్వాలేదు. 2 లక్షల ఎకరాలని ఆయన మాట్లాడతారు. వాళ్ళ కేంద్రాన్ని నిలదీరు, కేంద్రాన్ని అప్పులతో కట్టుకోమని వాళ్ళు అంటూ ఉంటారు. ఆ ప్రతిపక్ష పార్టీ ఏమో నిమిషానికి ఒక స్టాండ్ మారుతుంది. రాజమండ్రి అన్న మేము అడిగిన రాజమండ్రి మమ్మల్ని పెట్టుకోని సెంటర్ ఆఫ్ స్టేట్ అని ఆయన అంటాం. మళ్ళీ నేను ఒప్పుకున్నాను రాజధాని అమరావతి ఉంటుందని ఆయన ఒప్పుకుంటాం. అమరావతి ఉంటుందని బద్దలు కొట్టి మనుషులంతా చెప్పించడం, అక్కడ ఇల్లు కట్టుకున్నానంటాం. అమరావతిని మార్చం, ఇదే రాజధాని ఎవడాడు చెప్పిందని తిడతాం. మళ్ళీ కర్నూలులో 3 రాజధానులు అంటాం, మళ్ళీ ఎత్తేసేయటం, మళ్ళీ మావిగాని అంటాం. అది అనవసరం. నాకు అర్థం కావట్లేదండి. ఇది శత్రువులు ఎక్కడ ఉండరు అనుకుంటున్నాను. అందువల్ల వాళ్ళ పార్టీ అని కాదు, ఇవాళ ఇది జరిగిన తర్వాత కూడా నాతో ఒక పార్టీ వాళ్ళు మళ్ళీ మీరు హైలీ ప్లేస్డ్ సోర్స్ అని నేను చెప్పను, కానీ వాళ్ళు కూడా బాధగా ఉందన్నా అన్నారు. వాళ్ళు కూడా తెలుగు బిడ్డలే కదా. ఇలా అందరూ వేదనలు ఎదుర్కొంటే హేళనను ఎదుర్కొంటున్నాం. విభజన హామీలు నేను ఒకటే చెప్తున్నాను, విభజన హామీల మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. కళ్యాణ్ గారు సరే వెళ్ళి రైట్ ఉందని చెప్తూ
అంతకన్నా గట్టి రైట్గా ఫైట్ చేసింది ఢిల్లీలో పెట్టండి సమావేశం. మీరు ఐఎమ్ ద వెసిలిటీ ఆఫ్ ఢిల్లీ మీరు అన్నారు కదా, మీరు ఒంటికి ఎంపీలు ఉన్నారు, మీకు కూడా ఒంటికి కారం గీరం పసుపు అయితే బాగుండదు. పసుపు రాసుకుంటాం మంచిదే, కానీ ఇప్పుడు టైం కాదు అది. పసుపు తర్వాత శాంతి వచ్చినప్పుడు రాసుకోవచ్చు. శాంతి అంటే అమ్మాయి కాదండి, ప్రశాంతం పరిస్థితి వచ్చినట్టు. అందుకని ఒంటికి కారం రాసుకోమన్నారు, సిగ్గు వస్తుంది అన్నారు కదా. దయచేసి ఢిల్లీలో వారు ఉండే తెలంగాణ కాదు దేశం ఎక్కడైనా మీటింగ్లు పెట్టే రైట్ ఉందని చెప్తూ వారిని చేయాల్సింది ఏంటంటే ఆమరణ దీక్ష చేస్తున్నారు ప్రత్యేక హోదా కోసం. అక్కడ యువతకి ఆయన చెప్పాల్సింది దాని ఏమంటారండి, సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోండి, లేదా బైకులు రేజ్ చేసుకోండి, ఇంకోటి స్టెంట్ స్కూల్స్లో చేయారండి. ఇప్పుడు అంతా పని చేయాలి. మీరు ఒక అభ్యుదయవాదిగా ఉన్నప్పుడు మిమ్మల్ని ఒక గొప్ప అభ్యుదయవాదిగా భావించాం. ఇవాళ మీరు తమ హక్కులు మీకు మీ వెనకమాల ఆశగా మిమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చిందంతా 90% యువకులు. అందువలన మీరేం చేయాల్సింది ఏంటంటే, మీకు హైలీ ప్లేస్డ్ సోర్సెస్ ఉన్నాయి ఢిల్లీలో, అక్కడికి వెళ్ళి అక్కడ ఎందుకంత అన్యాయం చేస్తున్నారు, మా యువతకి ఎందుకు ఇంత వాళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారి అద్భుతంగా వాళ్ళ ఇండస్ట్రీలు పెట్టుకుంటారు, ఆత్మగౌరవంతో బతుకుతారు ఆంధ్రప్రదేశ్ యువత అని చెప్పి గట్టిగా కేంద్రాన్ని నిలదీయాలి. అలాగే తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఉద్యమం చేస్తున్న వారిని కూడా దయచేసి వాళ్ళ నీటిపారుదల కానీ, రైల్వేలో కానీ, బడ్జెట్లో కానీ, ఆర్బిట్రేషన్ సెంటర్లో కానీ, లేకపోతే రైల్వే యూనివర్సిటీ విషయాల్లో కానీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, లేకపోతే మిగతా అనేక ఒకటారు ఉండాలండి. నేషనల్ పాయింట్ లేదు, దాని మీద గట్టిగా నిలదీసి నీటిపారుదల మీద జరుగుతున్న అన్యాయాల మీద నిలదీసి, ఇప్పుడు కింద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్తో నీటిపారుదల పైన వదిలితే కిందకి వెళ్తాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. పై రాష్ట్రాల మీద తుమ్మిడెట్టు కోసం 1000 ఎకరాలు అడుగుతుంటే కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు తెలంగాణ ముఖ్యమంత్రికి. అంటే తెలంగాణకు లాభం అంటే తను ఏమన్నారు, తెలంగాణ ప్రభుత్వం నీకు భూమి కాండ భూమిస్తా, అవతల మునగడం కూడా మునగట్లా, ఇది జనావాసాలు లేవు, నీకు కొంత అడవి ఉంది, మిగతా ప్లెయిన్ ల్యాండ్ ఉంది, మిగతా ఎంత భూమి కాండ అంత ఇస్తా, అన్ని సహాయ సహకారాలు ఇస్తాను, మాకు ఒక్కసారి ఇది తుమ్మిడెట్టి రైట్ రియల్గా మాకు కాంటూర్లో వచ్చేస్తుంది అంటే గురుత్వాకర్షణ శక్తిగా నీళ్లు డైరెక్ట్గా వస్తాయి, చాలా లాభం అంటే ఇవ్వట్లేదు. దాని మీద కాన్సన్ట్రేట్ చేయమండి. గవర్నీలు పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్తున్నాను, రెస్పెక్టింగ్ ఫర్ దట్ మూమెంట్ డేస్లో ఆయన ఎక్సెప్ట్ 1-2 సార్లు తప్ప చాలా సంయమనంతో వ్యవహరించారు. ఈటల రాజేందర్ గారు కూడా తర్వాత మారారు. అందుకని విత్ ద డ్యూ రెస్పెక్ట్స్ టు దెమ్ ఐఎమ్ అడ్వైజింగ్ మిగతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్తాను. ఇవన్నీ చిన్న ఇష్యూస్ అండి. ఒక వ్యక్తుల మధ్య సమస్య మన గొప్ప జాతులు 9-10 కోట్ల మంది ఉన్న తెలుగు జాతి మధ్య ప్రభావం చూపించకూడదు. ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఆ తెలుగుదేశం పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఆయనకి ఆ కండువాను ఈ కండువ మమ్మల్ని మాకు కూడా 10 కండువలు వేశారు, మా మొహం చూడు రంగు మా నా తలకు కూడా వేశారు, 2-3 రంగులు వేశారు. మీరు అది పద్ధతి కాదు, మెయిన్ కాన్సన్ట్రేషన్ దాని మీద చేయండి. అలాగే వైకాపా కూడా చెప్తున్నాను, మీరు కూడా 190 రంగులు వేస్తా కూర్చున్నారు. మీకు ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన విభజన హామీలు మీ హక్కు ఉంది, మీరు మాట్లాడారు, ఎందాకైనా ఉద్యమం చేశారు, కొన్నాళ్ళైనా సరే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.